రైట్. నీటిపై హై లెవెల్ కమిటీ ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్. అబ్బా పర్వాలేదు, అంతకన్నా సోయి వచ్చింది మీకు. ఎందుకంటే నీటి లేక నరేంద్ర మోడీ ఏంటంటే మణిపూర్ ఘటన లాంటి ఆ రాష్ట్రం భారతదేశంలో ఉండదు, ఆయనకు తెలియనట్టుంది. భారతదేశంలో ఉన్న మణిపూర్ మండిపోతున్నా పట్టించుకోలే ఆయనకు తెలుసు. ఏ 2-3 అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల మీద హోం రిమ్ బుస్ అని కొడితే మా తెలంగాణకు వాకింది. ఇప్పుడు అది తెలంగాణ ఎవరికేస్తా ఓటు? మోడీకేస్తా ఓటు. ఎందుకు? దేశాన్ని కాపాడుతాడు మోడీ. ఎందుకంటే శ్రీరాముని నేను బొట్టు పెట్టుకుంటున్నా గాడబడతా అంటే చాలా మంది ఓ షాప్ ఉంది, షాప్ ఓనర్తానికి పోయినా ఓడు ఇట్లా పోతే ఒక ఫోన్లో ఇట్లా చూపించి నాకు, నేను ఇదే పని మీద అంటే దేవుని కాపాడుతానంట. ఎంత పనికి మాలినటువంటి సన్నాసులు అంటే, భారతదేశంలో ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి ఈ దేశంలో ప్రజలు పెంచిన పన్నుల ద్వారా కట్టినటువంటి డబ్బును సమగ్రంగా ఖర్చు పెట్టి ఈ దేశాభివృద్ధికి ఉపయోగించి జాతీయ సంస్థలను కాపాడుకుంటూ ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం రావాలంటే సగం తెలిసినటువంటి విధవలంతా కలిసి, కొంతమందినే అంటున్నా, ఓవర్గా చేసి కులాలను మతాలను రెచ్చగొట్టే వారి గురించి మాట్లాడా, వీళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారంటే ఇక మంత్రాలు తంత్రాలు దేవుని పేరు చెప్పి మనము ఇట్లుండాలి, మనం హిందువులం, మనం క్రైస్తవులం, మనం ముస్లింలం అని ఒక వర్గం వాళ్ళకి అది తప్ప వేరే శాత కాదు. మనం ఒకటి హిందువులం ఒకటి అంటే ఎవడైనా ఒకటే అవుతుంది కదా. అది తప్ప అసలు విషయం మాట్లాడితే వీళ్ళ పప్పులు ఉడకవు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇది మాట్లాడతారు. ఇవన్నీ పోవాలి. నీ భక్తిని వేరేని మీద రుద్దొక్కు. నువ్వు ఎంత శుద్ధ పూసావో, నీకు ఎంత భక్తి వస్తుందో, నీకేమేమి శ్లోకాన్స్ వస్తాయో, నీకేమేమి వస్తాయో నువ్వు భక్తిగా ఎవరికి కనబడకుండా చెయ్యి. భక్తి అంటే ఏంది అంటే ఒక క్రమశిక్షణ. భక్తి అంటే ఏంటంటే ప్రజాసేవ. భక్తి అంటే ఏంటంటే ప్రజలను ప్రేమించడం. భక్తి అంటే ఏంటంటే దేశాన్ని ప్రేమించడం. భక్తి అంటే ఏంది ఈ దేశంలో ఉన్నటువంటి అన్నిటి మీద ప్రేమ కలిగి ఉండడం, అది భక్తి. కానీ వీడు దేవుని ప్రేమ అంటాడు, ఇతరులను ద్వేషిస్తాడు. ఇలాంటి కొంతమంది ఇప్పుడు ఉన్నది మన ఎవరు, మన రాజసింగ్ లాంటి మన మాధవిలత ఉన్నది. ఆమె పుట్టుకతోనే బ్రాహ్మణురాలు. ఆమె 2-3 శ్లోకాన్స్ నేర్చుకున్నది. యద్భావ తద్భవతి అని ఏదో ఒకటి పద్యం నేర్చుకో, 2-3 పద్యాలు కళ్ళు మూసుకొని వాయ్ అబ్బా. ఇక మా వాళ్ళు చెవులు కొరుక్కొని సిగం నింతురాయి చూసి. ఇంత శ్లోకాలు చదివే దుర్గమాత లాంటి ఎంతో మాత సేవాణి శ్లోకాలు చదివి ఆమె శ్లోకాల చరిత్ర విరంచి హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల యొక్క కడుపు కోత, రోగుల యొక్క కీచక పర్వం, వాళ్ళ తాను డబ్బులు గుంజిన తీరు, వాళ్ళ ప్రాణాలు తీసిన తీరు, వాళ్ళు చచ్చినా కానీ జనిగలాగా బట్టి వాళ్ళ రక్తం తాగిన తీరు, ఈ మంత్రాలు, ఈ దేవుడు ఏం చెప్పింది దేవత ఆమెకు. చిన్నప్పటి నుంచి మంత్రాలు తంత్రాలు, దేవుణ్ణి, దయ్యం ఇవన్నీ వెలిచి పూజలు చేసింది కదా. ఆ పూజలు చేసిన దేవత హాస్పిటల్ పెట్టి రక్తం తాగమన్నదా? అడ్డగోలిగా ధరలు పెంచి ప్రజలను సంపమన్నారా? కరోనా కాలంలో విరంచి హాస్పిటల్ చేసిన కార్యక్రమం ఏంది అంటే మీకు అర్థం కావాలి. ఇప్పటికీ ఎన్ని పూజలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని నమో శివాయ అని కథలు పడ్డా, ప్రజల ముందు ఓవర్ యాక్షన్ చేసిన అసలు క్యారెక్టర్ లోపల దాగి ఉంటుంది. అదే నరేంద్ర మోడీ క్యారెక్టర్, అదే మాధవిలత క్యారెక్టర్, అదే మతం పేరు చెప్పుకునే సన్నాసుల యొక్క క్యారెక్టర్ అని మీరు గుర్తెరగాలి అని చెప్తున్నా. రైట్. ఇక్కడ నీటిపై హై లెవెల్ కమిటీ ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్. విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం, వారితో రాజకీయాలు వద్దు. కొన్ని చోట్ల మాత్రమే తప్పులు జరిగినాయి. బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. క్వాలిఫైడ్ స్టూడెంట్స్పై ప్రభావం ఉండదు. పేపర్ లీక్ ఎన్టీఏ ఇన్స్టిట్యూషనల్ వైఫల్యం అని కామెంట్ చేసాం. నేనేమన్నా అంటే ఇన్స్టిట్యూషనల్ వైఫల్యము అంత బాగానే ఉంది, కానీ మీ మోడీ ఎందుకు మాట్లాడు? పరీక్షపై చర్చ పెడతాడు కదా. ఈ దేశంలో అత్యంత ప్రజల ప్రాణాలకు విలువనిచ్చేటువంటి డాక్టర్లు, ప్రజల కోసమై ప్రజల యొక్క ఆరోగ్యం బాగులు చూసుకున్న డాక్టర్లను, దొంగ డాక్టర్లను, పేపర్ లీక్ పెట్టే డాక్టర్లను తయారు చేసేటువంటి బీజేపీ ఇలాంటి చర్యలు జరిగినప్పుడు ఎందుకు ఉక్కుపాదం మోపదు? ఎందుకు నెల రోజులు గడిచినా ఇలా మీనవేషాలు లెక్క పెడతా ఉన్నారు? ఎక్కడుంది మీకు దేశభక్తి? ఏం చేస్తున్నాడు మీ ప్రధాని? పనికి వాళ్ళ విషయాల మీద ఆయనను ఎన్నిసార్లు తిట్టినో లెక్క పెట్టుకుంటాడు. ఆయన నన్ను 93 సార్లు, ఎన్నిసార్లు
93 बार मेरे को गालियां दे रहा है कांग्रेस पार्टी। 93, 54, 95, 98 ఇక ఆయన ఇష్టం వచ్చిందంట నెంబరింగ్ ఏమని అంటాడు ఆయన. అంటే ఆయనని ఎన్నిసార్లు తిట్టిందో లెక్క పెట్టుకుంటాడు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి తెలివైనటువంటి విద్యార్థులు వాళ్ళు పోటీ పడి చదివి అద్భుతమైనటువంటి డాక్టర్లు కావాలని కలలు కన్న వారి యొక్క కలలు నీరుగార్చి పనికిరాని వెధవలు డబ్బులు పెట్టి కొనేటువంటి సీట్లు అమ్ముకుంటూ ఉంటే దాని మీద ఉక్కుపాదం మోపి నిజంగా చదువుకొని విద్యలకు విలువనిచ్చే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఆ పిల్లల యొక్క ఆత్మస్థైర్యాన్ని కాపాడడానికి ముందుకు రాలేడా నరేంద్ర మోడీ? ఇవాళ దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఇవాళ మాట్లాడుతున్నారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర గీడ అనుకొచ్చిండే ఇవాళ ఫస్ట్ టైం. ఈయన ఏ మంత్రి కూడా ఎప్పుడు కూడా ముందరకు వచ్చి మాట్లాడేది ఆయన్నే వచ్చాడు. మోడీ తాత తై ఏడి కోత వై జీడి పండ్లకోయ్ అనే ఒక పాట ఉంది. అది అట్లుంటుంది మొత్తం ఆయన్నే. జీడి పండ్లకు ఆయన్నే, మాడి పండ్లకు ఆయన్నే. లొటపీస్ పండ్లు ఇవన్నీ ఉంటాయి కదా, కొన్ని ఉంటాయి ఏమంటారు అలాంటి పనులు కూడా ఆయనే తెస్తాడు. ఏ మంత్రి రాదు. ఇవాళ ఇక్కడ సమాధానం చెప్పుకోవాలి కాబట్టి మంత్రిని పంపించిండు. లేకపోతే రైళ్ళు ఓపెన్ చేయడానికి ఆయన్నే, సిలిండర్లు ఓపెన్ చేయడానికి ఆయన్నే. ఇంకా ఆయన తెచ్చినవి కొత్తగా ఏం లేవు. ఇక అన్ని నాశనం చేయడానికి ఆయన్నే ముందర. ధర్మేంద్ర ప్రసాద్ ప్రకటించారు ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో కొన్ని చోట్ల మాత్రమే తప్పులు జరిగినట్టు నిర్ధారణ, కొన్ని చోట్ల జరిగితే తప్పు జరిగితే నిర్ధారణకు ఇప్పుడు మొత్తమే తప్పు జరగలే అన్నారు. ఇంతవరకు దాకా ఇప్పుడు ఒప్పుకుంటున్నారు మాత్రమే తప్పులు జరిగినట్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని చెప్పారు. గురువారం ధర్మేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. నీట్ ఎగ్జామ్ విషయంలో జరిగినటువంటి తప్పులు నిర్దిష్టమైన ప్రాంతాలకు మాత్రమే పరిమితమని అన్నారు. క్వాలిఫై అయినటువంటి లక్షలాది మందిపై ప్రభావం ఉండదని భరోసా ఇచ్చారు. పేపర్ లీకేజ్ విషయంలో బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని అన్నారు. ఎప్పటికప్పుడు కేసు వివరాలు అడిగి తెలుసుకున్నామని చెప్పారు. పేపర్ లీక్ చేసి లక్షలాది మంది స్టూడెంట్ల భవిష్యత్తు ఆటలు ఆడుకున్న వారిని వదిలేది లేదన్నారు. హై లెవెల్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. తీసుకోవాలి, ఇది దేశ రక్షణలో భాగంగా తీసుకోవాలి. ఇక మీకు వేరే పనుల బిజీ ఉంటే మేము ఏం చెప్పలేము. ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ లూటియాలి, ఎవరి పేరు చెప్పి ఆయన గట్టబెట్టి మనం మింగాలి అనేది ఉంటుంది నరేంద్ర మోడీకి. జనాలు ఏమనుకుంటే నరేంద్ర మోడీకి పిల్లలు లేరు ఆయన ఎందుకు తింటారు, పాపం ఆయన చాలా మంచోడు దేశం కోసం అనుకుంటారు. కానీ అసలు సంగతి తెలియక మనం ఎసర్లో పడిపోతా ఉన్నాం. అది ప్రమాదం జరుగుతూ ఉంది.